ఈ వీడియోలో చాలా రుచిగా ఎంతో సింపుల్‌గా చేసుకునే వంకాయ ఉల్లికారం అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపించాను. ఈ ఆంధ్ర స్టైల్ వంకాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ కూర అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ ఈ ఉల్లిపాయ మసాలాతో చేసే వంకాయ ఉల్లికారం మాత్రం ప్రత్యేకమైన రుచి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కూర కలిపి తింటే అద్భుతం అసలు. ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతో ఈ రెసిపీ చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా అయితే వంకాయల్ని తీసేసుకుందాము. ఒక గిన్నెలో అయితే తీసేసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఈ వాష్ చేసుకున్న వాటిలకి నీట్‌గా చాక్ తీసుకొని ఘాట్లయితే పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా! ఆ విధంగా ఘాట్లయితే పెట్టుకోవాలి. నీట్‌గా ఘాట్లు పెట్టేసుకొని ఉప్పు కలిపిన వాటర్ అనేది తీసుకొని అందులో వేసేసుకోవాలి. ఉప్పు కలిపిన వాటర్‌లో వేయకపోతే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతది. ఏవైనా పుచ్చులున్నాయేమో జాగ్రత్తగా చూసుకోండి. నీలం వంకాయలైతేనే బావుంటాయండి. మనకి గ్రీన్ వంకాయలైతే బాగోవు. నీలం వంకాయలే చాలా బావుంటాయి. సో, ఉప్పు కలిపిన వాటర్‌లో అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనం మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని నీట్‌గా కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. మిక్సీలో వేసేసుకొని మనకి ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మసాలా వల్లనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇందులో మాత్రం నేను చెప్పినవన్నీ కంపల్సరీగా వేసుకోండి. ఒక 6-7 వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అనేది వేసుకుందాం టేస్ట్‌కి తగినట్టు. ఒక పావు స్పూను పసుపు, ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలండి. ఎండు కారం అయితే వేసుకోవాలి. మంచి ఘాటుగా ఉండే కారం అయితే వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా పొడి వేసేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేస్తే లూజ్‌గా అయిపోతుంది, బాగోదు. మనకి ఇలా బరకగానే ఉండాలి. ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న వంకాయలున్నాయి కదా! ఆ వంకాయల్ని తీసేసుకొని మనం వాటి మధ్యలో ఈ మసాలా ముద్దనైతే కూర్చుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా! నేను చూపిస్తున్న విధంగా నీట్‌గా అయితే వంకాయలకి ఈ మసాలాని కూర్చేయాలి. కూర్చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకుందామండి. ఒక కడాయి తీసుకొని మనకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. ఎందుకంటే మనకి మసాలా అనేది వేగాలి కాబట్టి ఒక 5 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను నేను. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ వంకాయల్ని వాటి మీద వేసేద్దాం. ఒకదానికొకటి తగలకుండా ఈ విధంగా మనం నీట్‌గా వేసుకుంటే కనుక వంకాయలనేవి విరగకుండా ఉంటాయి. ఈ విధంగా నీట్‌గా పెట్టేసుకొని పైన మూత అయితే పెట్టేసుకుందామండి. పైన మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాల తర్వాత మనకి కలర్ అనేవి చేంజ్ అవుతాయి. నేను చూపిస్తున్నా చూడండి, కలర్ అనేది చేంజ్ అయింది కదా! ఇప్పుడైతే టర్న్ చేసేసుకోవాలి. రివర్స్‌కి టర్న్ చేసుకొని అటువైపు కూడా మంచిగా మగ్గనివ్వాలి. మెల్లిగా టర్న్ చేసుకోండి, లేదంటే విరిగిపోతాయి. మీరు ఏదైనా గరిటె పెట్టి టర్న్ చేసేటప్పుడు జాగ్రత్తగా టర్న్ చేయండి, లేదంటే అవి మనకి మొత్తం అంతా కూడా స్మాష్ అయిపోతాయన్నమాట. కాబట్టి ఈ విధంగా టర్న్ చేసుకొని మళ్ళా పైన మూత పెట్టి ఇంకొక వైపు కూడా బాగా ఉడకనివ్వాలి, బాగా మగ్గనివ్వాలి. చూడండి, మనకి పూర్తిగా కలర్ అనేది మారిపోయింది కదా! ఇప్పుడైతే మనకి మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదా! మనం పేస్ట్ చేసుకున్న మసాలా, ఆ మసాలాను కూడా వేసేసుకొని మంచిగా ఆయిల్‌లో అయితే వేగనివ్వాలండి. వీటిని కూడా నీట్‌గా టర్న్ చేసేసుకొని మళ్ళా పైన మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టేసుకొని కొంచెం సేపు అయితే ఒక 5-10 మినిట్స్ వరకు కూడా మగ్గనివ్వాలి. మనం మసాలా వేసాం కాబట్టి మనకి కొంచెం అడుగు పట్టేస్తూ ఉంటుంది. మధ్యలో అయితే మనం నీట్‌గా కలిపేసుకోవాలి. కలుపుకోపోతే మనకి మాడిపోతుంది. కాబట్టి మనం మధ్యలో నీట్‌గా కలిపేసుకుంటూ ఉండాలి. ఒక 5-10 నిమిషాలయితే పడుతుందండి మనకి ఈ మసాలా ముద్ద అనేది వేగడానికి. చూడండి, ఈ విధంగా మనకేంటంటే అడుగు పట్టినప్పుడల్లా మనం ఇలా అనేస్తే మనం కొంచెం గీకేస్తే గనక మనకి వచ్చేస్తుంది ఈజీగా. ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ వేసాం కాబట్టి మనకంత త్వరగా అడుగు పట్టదు. సిమ్‌లోనే పెట్టాం కాబట్టి.
మనకి మొత్తం మసాలా ముద్ద అనేది బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయిపోవాలి. అంతవరకు గూడా మనం నీట్‌గా వేయించుకోవాలి. చూడండి ఆయిల్ అనేది తేలి మనకి మొత్తం బ్రౌన్ కలర్‌లో చేంజ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం తీసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి మనకి వంకాయలైతే అస్సలు విరగలేదు. నేను పట్టుకొని చూపిస్తాను చూడండి. చూసారా? అస్సలు విరగలేదు. అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది. మనకి గ్రేవీ అనేది చాలా తక్కువ ఉంటుందండి. కానీ కొంచెం గ్రేవీ అయినా సరే మనం కలుపుకోవడానికి ఒక ఇద్దరు మనుషులకి సరిపోతుంది నేను చూపించిందయితే ఈజీగా. చాలా చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో కామెంట్స్‌లో అయితే చెప్పండి. మీరెలా చేసుకుంటారో కూడా నాకు కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.